హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు గురూజీ. ముందుగా వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను ఒక తెలివైన బద్ధకస్తుడు అనే వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ కథ చివరిలో మనం ఎలా బద్ధకాన్ని వదిలి తెలివిగా ఉండాలో నేర్చుకుంటాం. ఒకానొక సమయంలో ఒక మారుమూల గ్రామంలో రాజు అనే ఒక యువకుడు నివసిస్తూ ఉండేవాడు. అతను తన తల్లిదండ్రులతో కలిసి ఒక చిన్న ఇంట్లో ఉండేవాళ్ళు. అయితే రాజు చాలా బద్ధకస్తుడు. ప్రతిరోజు పొలంలో వాళ్ళ తండ్రికి హెల్ప్ చేస్తూ ఉండేవాడు. కానీ అతని పని పొలంలో పంటను తింటున్న పక్షులను తరమడమే. చాలా మంది కట్టెలను ఉపయోగించి పక్షులను తరిమేవాళ్ళు. కానీ రాజుకు పొలానికి వెళ్ళడం ఇష్టం ఉండేది కాదు. అప్పుడే రాజు ఒక ఆలోచనతో పొలం చుట్టూ కట్టెలను పాతి వాటికి ఒక తాడుతో కట్టి ఉంచాడు. ఇలా చేయడం వల్ల పక్షులను భయపెట్టి రాకుండా చేసేవాడు. రాజు బద్ధకంతో కూర్చొని విశ్రాంతి తీసుకునేవాడు. కానీ రాజు తండ్రి మాత్రం రాజు బద్ధకాన్ని చూసి చాలా బాధపడేవాడు. రాజు మాత్రం అతని పనిని ఏదో విధంగా పని చేయకుండా కంప్లీట్ చేసేవాడు. ఇలాగే కొన్ని రోజులు గడిచాయి. ఎండాకాలం వచ్చింది. రాజు వాళ్ళ నాన్న చాలా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. రాజు పొలం పనులు ఒక్కడే చూసుకోవాల్సి వచ్చింది. రాజు ప్రయత్నించాడు, కానీ కష్టపడి పని చేయకపోవడం వల్ల పంట పొలం చనిపోవడం మొదలైంది. ఆ రోజు రాత్రి రాజు ఇంటి బయట కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుకు నేను కష్టపడి పని చేయలేకపోతున్నాను అనుకున్నాడు. ఆ తర్వాత రోజు కొంతమంది గ్రామంలో మాట్లాడుతున్నారు. రాజు వెళ్ళి చూడగా కొంతమంది సైనికులు రాజుగారి భవనంలో ఒక పోటీ జరగబోతుందని, గెలిచిన వారికి 10 కిలోల బంగారం బహుమతిగా ఇస్తారని ప్రకటన చేశారు. రాజు పోటీలో గెలిస్తే నా కుటుంబాన్ని కాపాడుకోవచ్చు అని అనుకున్నాడు. ఏం ఆలోచించకుండా రాజు పోటీలో పాల్గొన్నాడు. బద్ధకస్తుడైన రాజు రాజ్యంలోని బలమైన వ్యక్తులతో పోటీపడి ఎలా గెలుస్తాడని రాజును చూసి గ్రామస్తులందరూ నవ్వారు. రాజు మాత్రం ఇదేది పట్టించుకోలేదు. 2 రోజుల తర్వాత పోటీ ప్రారంభమయ్యింది. అందరూ పోటీదారులు ఒక సరస్సు తీరాన వేచి చూస్తున్నారు. అక్కడ అందరూ రాజు కంటే బలమైన వారు ఉన్నారు. రాజు వారిని ఎలా దాటగలను అని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడే పోటీ యొక్క నియమాలు చెప్పారు. ఎవరైతే ముందుగా ఈ సరస్సును దాటుతారో వారిలో 3 తర్వాత పోటీకి పంపుతారు అని చెప్పారు. పోటీ మొదలైంది. అందరూ సరస్సులో దూకి ఈత కొడుతూ సరస్సు దాటడానికి ప్రయత్నిస్తున్నారు. రాజు మాత్రం గట్టుపైన నిలబడి ఇలా ఆలోచిస్తున్నాడు. నేను గెలవాలంటే సరస్సులోకి దూకాల్సిన అవసరం లేదు. అప్పుడే రాజుకు ఒక ఆలోచన వచ్చింది. రాజు పక్కనే ఉన్న అడవిలోకి పరిగెత్తి కొన్ని కట్టెలను తెచ్చి ఒక పడవలాగా చేశాడు. మరొక కట్టెని తెడ్డులాగా ఉపయోగించి అందరికంటే ముందుగా రాజు ఆ సరస్సును దాటాడు. అలాగే తర్వాత పోటీకి కూడా అర్హత పొందాడు. రాజుతో పాటు మొదట ఈదుతూ వచ్చిన ఇద్దరు కూడా తర్వాత పోటీకి అర్హత పొందారు. తర్వాత రోజు చివరి పోటీ మొదలైంది. ప్రతి పోటీదారుడికి ఒక చెక్క మొద్దును ఇచ్చారు. చెక్క మొద్దుతో పాటు కొన్ని పనిముట్లు కూడా ఇచ్చారు. వాటిలో ఏదో ఒక దానిని ఉపయోగించి ఆ చెక్క మొద్దును ఎవరైతే 1 కిలోమీటర్ తీసుకుంటూ వెళ్తారో వారి విజేతలుగా ప్రకటిస్తారని చెప్పారు. అందులో మొదటి పోటీదారుడు ఒక తాడును తీసుకుని ఆ చెక్క మొద్దుకు కడుతూ ఉన్నాడు. రెండవ పోటీదారుడు ఒక చెక్కను తీసుకుని దాని సహాయంతో ఒక లివర్గా ఉపయోగిస్తూ చెక్క మొద్దును తోస్తున్నాడు. కానీ రాజు మాత్రం ఆగి పనిముట్ల వైపు చూస్తూ ఆలోచిస్తున్నాడు. నేను నా బలాన్ని ఉపయోగించకుండా తెలివిగా ఆలోచించాలి అనుకున్నాడు. రాజు కొద్దిసేపు ఆలోచించి ఒక కత్తి తీసుకున్నాడు. అక్కడ ఉన్నవారు అందరూ ఆశ్చర్యపోయారు. ఒక చెక్క మొద్దును తోయడానికి కత్తి ఎలా సహాయం చేస్తుందని అనుకున్నారు. రాజు చెక్క మొద్దును గుండ్రంగా చేయడం మొదలుపెట్టాడు, ఒక బంతిలాగా. 1 గంట తర్వాత చెక్కడం ముగిసింది. రాజు గుండ్రంగా ఉన్న చెక్క మొద్దును తోయడం మొదలు పెట్టాడు. రాజు గుండ్రంగా ఉన్న మొద్దును తిప్పుతూ అందరికంటే ముందుగా పోటీని ముగించాడు. ఎలాంటి శ్రమ లేకుండా రాజు పోటీలో గెలిచాడు. అక్కడ ఉన్న వారందరూ రాజుని పొగడడం మొదలు పెట్టారు. చివరకు బహుమతి కూడా గెలుచుకున్నాడు. అక్కడ ఉన్న ఏ ఒక్కరూ బద్ధకస్తుడైన రాజు గెలుస్తాడని అనుకోలేరు. ఈ కథ మనకు బద్ధకస్తులు కూడా తెలివైన వాళ్ళు ఉంటారని చెబుతుంది. కానీ గెలవాలంటే ఒక గొప్ప పట్టుదల కావాలి. రాజుల అతను తన కుటుంబం కోసం ఎలాగైతే గెలిచాడో అలా చివరగా మీరు ఎప్పుడైతే బద్ధకంగా ఫీల్ అవుతారో అప్పుడు శ్రమించడానికి ఒక గొప్ప కారణం వెతుక్కోండి. ఒక పెద్ద లక్ష్యం మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఇలాంటి మరెన్నో వీడియోస్తో మీ ముందుకి రావాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.